ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారికి అండగా దైవబలం ఉంది. ఈ రాశి వారికి మంచి సమయం ప్రారంభం కానుంది. ఈ రాశి వారికి జనవరి 15 తర్వాత ఒక పెద్ద ప్రమాదం రాబోతుంది. కానీ వృశ్చిక రాశి వారికి అండగా దైవబలం ఉండటం వలన ఈ ప్రమాదం నుండి వీరు బయటపడతారు. అయితే వృశ్చిక రాశి వారికి అండగా దైవబలం ఏ విధంగా ఉంటుంది? అలాగే ఈ రాశి వారు పెద్ద ప్రమాదం నుండి బయటపడటానికి ఎటువంటి దేవతారాధన, అలాగే పరిహారాలు చేసుకోవాలి అనేటటువంటి అనేక విషయాలను గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశివారు జన్మతః నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అందరికీ ఆదర్శంగా ఉంటారు. ఈ రాశివారికి శరీరం దృఢంగా ఉంటుంది. అలాగే వీరు చూడటానికి అందంగా ఉంటారు. ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం ఉంటుంది. వీరు ఏదైనా పని ప్రారంభిస్తే అది పూర్తయ్యే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. ప్రతి పనిలోనూ విజయం సాధించటానికి తమ వంతు కృషి చేస్తారు. స్త్రీలను గౌరవిస్తారు. ఇలా ఎన్నో మంచి లక్షణాలు ఈ రాశి వారికి ఉన్నాయి. అయినప్పటికీ ఈ రాశివారు జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి త్వరలోనే అదృష్ట సమయం ప్రారంభం కానుంది. దైవబలం ఈ రాశి వారికి అండగా మారనుంది. ఈ రాశి వారికి దైవబలం అండగా ఉండటం వలన ఒక పెద్ద ప్రమాదం నుండి బయటపడనున్నారు. అయితే ఈ రాశి వారికి ఎదురయ్యే పెద్ద ప్రమాదం ఏమిటి? దైవబలం ఈ రాశి వారికి అండగా ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి జనవరి 15 తర్వాత అండగా దైవబలం ఉంది. ఈ దైవబలం ఈ రాశి వారిని పెద్ద ప్రమాదం నుండి రక్షించబోతుంది. ఈ రాశి వారికి వస్తున్న కష్ట నష్టాల నుండి వీరు బయటపడతారు. ఈ రాశి వారికి అండగా దైవబలం ఉండటం వలన వీరు చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని పొందనున్నారు. అలాగే ఈ రాశివారు వారి జీవితంలో ముందుకు వెళ్ళాలి, బాగా సంపాదించాలి, ఎదగాలి అనే కోరికతో ఉంటారు. ఈ రాశివారు చేసే ప్రతి పనిని కూడా చక్కగా శ్రద్ధగా చేయటం వల్ల ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అంతేకాకుండా ఈ రాశివారికి రాబోయే కాలం జీవితంలో కోల్పోయిన అన్నింటినీ తిరిగి పొందే కాలంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి మంచి సమయం రాబోతుంది. దైవబలంతో వీరు అనుకున్న ప్రతి పనిలోనూ విజయం పొందనున్నారు. ఈ రాశివారు వృత్తిపరంగా డబ్బును సంపాదించబోతున్నారు. ఈ రాశివారికి ఎదురైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి వీరు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి మంచి సమయం రాబోతుంది. జనవరి 15 తర్వాత ఈ రాశివారికి దైవబలం అండగా ఉండటం వలన వీరి వృత్తి, వ్యాపారం, ఉద్యోగం వంటివి అభివృద్ధి చెందనున్నాయి. వ్యాపారంలో ఉన్న ఒడిదుడుకులను తట్టుకొని ముందుకు వెళ్లటం ద్వారా ఖచ్చితంగా లాభం పొందుతారు. ఈ రాశి వారికి ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి వారు ఏ పనైతే ఖచ్చితంగా చేయగలుగుతామని అనుకుంటారో ఆ పనిని వీరు ఖచ్చితంగా పూర్తి చేయటం వల్ల ఆర్థికంగా లాభం పొందుతారు. ఈ రాశివారు ఆర్థికపరమైన స్థిరత్వాన్ని పొందుతారు. ఈ రాశివారు ఏవైతే పనులను చక్కగా ముందుండి తీసుకువెళ్తారో అటువంటి పనులన్నింటిలోనూ కూడా వీరు మెరుగైన ఫలితాలను పొందుతారు. ప్రతి పనిలో కూడా వీరికి అభివృద్ధి ఉంటుంది. అదేవిధంగా కొన్నిసార్లు వీరికి మిశ్రమ ఫలితాలతో పని భారం కూడా ఉంటుంది. అయితే ఆర్థికంగా, కుటుంబపరంగా ఈ రాశి వారికి మంచి సమయం రాబోతుంది. ఈ రాశి వారు వేరే ఉద్యోగానికి మారాలనుకున్నా లేదా వేరే ఆఫీస్కి మారాలి అనుకున్నా కొంత సమయం తర్వాత ప్రయత్నించటం మంచిది. అలాగే ఈ రాశివారు ఉద్యోగపరమైన మార్పుల కోసం జనవరి మొదటి వారం తర్వాత ఆలోచనలు చేసుకోండి. జనవరి చివరి వారం కల్లా ఫలితాలు మీకు అనుకూలమైన విధంగా వస్తాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఇటువంటి ఆలోచనలు ఈ రాశి వారికి లాభదాయకంగా ఉండవు. కాబట్టి జనవరి మొదటి వారం తర్వాత ఉద్యోగపరమైన మార్పుల కోసం ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి ఫలితం పొందుతారు. అలాగే ఈ రాశి వారిలో చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నంలో వీరు ఎన్నో రకాల ఇబ్బందులు పడతారు. వ్యాపారం అనేది లాభదాయకంగా ఉండదు. అయితే వ్యాపారం లాభదాయకంగా ఉండాలి అంటే వీరు ఖచ్చితంగా విజయాన్ని పొందాలి అనేటటువంటి ఆలోచనతో ప్రయత్నాలను ప్రారంభించాలి. ఈ రాశివారు చేసేటటువంటి ప్రయత్నాల్లో కేవలం సొంత లాభం చూసుకోకుండా అందరికీ ఉపయోగపడే విధంగా ఉండేటటువంటి ఆలోచనలు చేయటం ద్వారా వీరికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఈ రాశివారు మరో నలుగురికి ఉపాధిని కల్పించేటటువంటి వ్యాపారాల ద్వారా ఆర్థికంగా లాభాన్ని పొందుతారు. ఈ రాశివారికి ఈ సమయం అనుకూలంగా ఉన్నప్పటికీ వీరికి తెలియకుండానే వీరి చుట్టూ కొంతమంది శత్రువులు తయారవుతారు. కొన్నిసార్లు ఈ శత్రువుల వల్ల మీరు ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశివారిలో కొంతమందికి ఉద్యోగం కోల్పోయేటటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. అయితే ఈ రాశి వారికి దైవబలం ఉంది కాబట్టి ఈ రాశివారు వారికున్న శత్రువుల నుండి ఆపదలు కలగకుండా ఉండాలన్నా, ఉద్యోగంలో అభివృద్ధి పొందాలన్నా, వ్యాపారపరంగా అభివృద్ధి చెందాలన్నా
ఒక చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా మంచి జరుగుతుంది. ఈ రాశివారు భగవంతుణ్ణి ప్రార్థించడం ద్వారా వీరికి మంచి సమయం వస్తుంది. ఈ రాశివారు ప్రతి బుధవారం వినాయకునికి గరికను అలాగే 11 ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించండి. అలాగే ఎవరైనా లేని వారికి ఒక 5గురికి వస్త్రదానం చేయండి. ఈ చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా ఈ రాశి వారికి ఆర్థిక సమస్యల నుండి బయటపడొచ్చు. ఈ రాశివారు కుటుంబపరంగా కొన్ని మనస్పర్ధలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ రాశి వారికి మనస్పర్ధల వల్ల కుటుంబంలో ఒకరితో ఒకరు మాట్లాడలేకపోవటం, కొన్నిసార్లు గొడవలు, తగాదాలు వంటివి వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. అంతేకాకుండా ఈ మనస్పర్ధల కారణంగా వీరికి మానసిక ఆందోళన ఏర్పడుతుంది. ఈ రాశివారు ఈ మానసిక ఆందోళన వలన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఈ రాశివారు ఈ పరిస్థితులను అధిగమించటం కోసం ప్రతి గురువారం దత్తాత్రేయుని దర్శనం చేసుకుని శనగలను ప్రసాదంగా సమర్పించటం వల్ల కుటుంబంలోని కలతలు దూరమవుతాయి. ఈ రాశివారు కుటుంబంలోని వ్యక్తులకు కొంచెం సమయాన్ని కేటాయించాలి. అలాగే వారి అభిప్రాయాలకు విలువనిస్తూ వారితో సున్నితంగా ప్రవర్తించడం ద్వారా కుటుంబంలోని వ్యక్తుల మధ్య పరస్పర మనస్పర్ధలు తొలగిపోతాయి. అలాగే ఈ రాశి వారికి ప్రేమ వివాహం కలిసి రాదు. వీరు ఎదుటి వారిని అర్థం చేసుకోవటంలో సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రేమ వ్యవహారాలకు ఈ రాశివారు దూరంగా ఉండటం మంచిది. అలాగే వైవాహిక జీవితం బాగుంటుంది. అయితే ఈ రాశి వారికి కొంచెం కోపం ఎక్కువ. అలాగే ముక్కుసూటిగా మాట్లాడతారు. దీంతో మీ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని కొన్నిసార్లు అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్తో వీలైనంత వరకు సున్నితంగా ప్రవర్తించండి. అలాగే మీ భావాలను మీ జీవిత భాగస్వామికి తెలియజేయండి. మీ వివాహ జీవితం ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటుంది. ఈ రాశి వారికి సంతానం విషయంలో మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారు విదేశాల్లో ఉద్యోగం చేయాలన్నా, విదేశాల్లో చదువుకోవాలి అన్నా జనవరి నెల మొదటి వారం తర్వాత ప్రయత్నించండి. తప్పకుండా మీ ప్రయత్నం ఫలిస్తుంది. ఈ రాశివారు రియల్ ఎస్టేట్ రంగంలో చాలా చక్కగా లాభాన్ని పొందుతారు. అయితే ఈ రాశివారు ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరికి తెలియకుండానే పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఈ ప్రమాదం నుండి వీరు బయటపడాలంటే కొన్ని పరిహారాలను పాటించాలి. అయితే ఈ రాశివారు కనుక ప్రమాదాన్ని దాటారు అంటే మీ లైఫ్లో మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించగలుగుతారు. అలాగే మీ లైఫ్లో అపజయం అనేది ఉండదు. ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రమాదాలన్నీ కూడా పూర్తిగా సమసిపోతాయి. అంతేకాకుండా అగ్రిమెంట్లు చేసుకునేటప్పుడు ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. వీరికి తెలియకుండానే అగ్రిమెంట్ల విషయంలో మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఖచ్చితంగా ఈ పరిహారాలను పాటించండి. ఈ రాశివారు దైవబలం కొరకు ప్రతి గురువారం ఉపవాసం ఉండండి. అలాగే ఏదైనా ఒక అమావాస్య రోజున సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేసి బ్రాహ్మణులకు వస్త్రాలను దానంగా ఇవ్వండి. అలాగే శుక్రవారం నాడు అమ్మవారికి నిమ్మకాయల దండను మాలగా అర్పించండి. ఈ పరిహారాలను పాటించడం ద్వారా ఈ రాశి వారికి ఉన్న పెద్ద ప్రమాదం నుండి బయటపడతారు. అలాగే వీరికి దైవబలం అండగా మారుతుంది. అనుకున్నటువంటి పనులన్నింటిలోనూ విజయం పొందుతారు. సో చూశారు కదండి, జనవరి 15 తర్వాత వృశ్చిక రాశి వారికి దైవబలం ఏ విధంగా అండగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారు పెద్ద ప్రమాదం నుండి బయటపడాలంటే ఎటువంటి దేవతారాధన అలాగే పరిహారాలు పాటించాలి, ఇటువంటి అనేక విషయాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.